ఇది సాటర్డే బ్లాగ్. ఇప్పుడు వచ్చేసి టైం 8:30 అవుతుంది. ఎగ్జాక్ట్గా 7:30 నుంచి 8:15 వరకు అక్క తమ్ముడు ఇద్దరు బాగా ఫైటింగ్ చేసుకున్నారు. యాక్చువల్లీ బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు కొట్టుకునేటప్పుడు చిన్న క్లిప్స్ని అయితే కవర్ చేశాను. అంటే చాలా ఫన్నీగా ఉందనమాట. నేను ఎంజాయ్ చేసే వాళ్ళు కొట్టుకోవడం. ఇక కొట్టుకోవడం సీరియస్ అయితే మధ్యలో నేను ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాను. ఇక వెంటనే అనుకోకుండా ఇలా బయటకు వెళ్లాల్సిన పని వచ్చిందనమాట. సండే ఒక గృహప్రవేశానికి అటెండ్ అవ్వాలి. సో దానికోసం గిఫ్ట్ కొందామని హోమ్ సెంటర్కి వచ్చాం. మేము మాల్కి వచ్చేసరికనే 8:30 అయిపోయింది. ఇక 9:30కి క్లోజింగ్ టైం కదా. సో ఫాస్ట్గా హోమ్ సెంటర్లో గిఫ్ట్ సెలెక్ట్ చేసేసి ప్యాక్ చేసుకొని ఇంకా అన్విత ఏమైనా తిందామా అని అడిగింది. అందుకని ఫుడ్ కొట్టుకొచ్చాను. అక్కడ చూస్తే ఇసుకేస్తే రాలని జనం ఉన్నారు. సో ఎక్కువ ఉన్నారన్నమాట క్రౌడ్. ఫుడ్ కూర్చొని తింటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకని ఒక ప్లేస్ని ఆక్యుపై చేశాను. ఈలోపు అన్విత ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకొని తీసుకొచ్చింది. ఇది వచ్చేసి బొరేటో బౌల్ అనమాట. కాకపోతే నాచోస్ కొంచెం డిఫరెంట్గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం తింటున్నా. అలానే రోల్ కూడా బొరేటోదే. అవి తిన్నాక అనిపించింది ఈజీగా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అనేసి. నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేస్తాను నేను కూడా. ఇక మేమైతే తిన్నాం కదా. సో గీతు కోసం ఏమైనా పార్సెల్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే మేము ఎప్పుడు షాపింగ్ వచ్చినా వాడు తినకుండా వెయిట్ చేస్తూ ఉంటాడు. మేము ఏమైనా తీసుకొస్తామేమో అనేసి. అలా అని చెప్పేసి వాడిని రమ్మంటే అస్సలు రాడనమాట. ఇక వాళ్ళు మాల్కి వెళ్ళే ముందే బాగా గొడవ పడిపోయారు. కానీ ఇప్పుడు యథా మామూలే అనమాట. చూడండి. మంచి కుకింగ్ చేసుకో. ఇంకోటి నీకు ఇష్టం. సరే ఓకే, నేను మా మన మీద ఉందాం. ఓకే ఓకే వద్దా నీకు వద్దన్నా ఎందుకు? నీకు వద్దు. స్పూన్ ఇవ్వరు తింటా. నేను తింటాను. నువ్వు నాకెందుకు? నీకు వద్దన్నావుగా. లిమిట్ లో ఉండు. ఇందాక వరకు కొట్టుకున్నారు. కూల్ చేద్దామని తీసుకొచ్చాను. అయినా రెస్పెక్ట్ లేదు. ఏం చేద్దాం? థ్యాంక్స్ చెప్పు గిద్దు. అక్కకి థ్యాంక్స్ చెప్పు. చెప్పు. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ చెప్పు.